హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలను చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని డిసెంబర్ 5న నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్లోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు టీచర్ల బదిలీ చట్టం ముసాయిదాపై మంత్రి లోకేష్ అయితే మాట్లాడుతారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ పైన చర్చిస్తారు. వైకాపా ప్రభుత్వంలో తీసుకువచ్చిన విధ్వంసకర జీవో 117 రద్దు బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ఈ నెల అనగా నవంబర్ 30న ప్రభుత్వానికి డైరెక్టరేట్ నుంచి పంపిస్తారు. సమ్మేటివ్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14 వరకు ఉంటాయి. పదోన్నతులకు సంబంధించి మొదటి విడతగా డిసెంబర్ 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్ నవీకరిస్తారు. రెండో విడత జనవరి 20, మూడో విడత ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ టీచర్ ప్రొఫైల్ ను అనుసరించే సీనియారిటీ జాబితా అయితే సిద్ధమవుతుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి అయితే ప్రక్రియ ఈ విధంగా ఉంటుందండి. బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తరువాత బదిలీలను చేపడతారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్జిటిలకు మే 1 నుంచి 10 వరకు బదిలీలు ఉంటాయి. ఈ పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ప్రదర్శిస్తారు. ఈ పదోన్నతులు బదిలీలు పూర్తి కాగానే డిఎస్సిలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు పోస్టింగులు అయితే ఇస్తారండి. ప్రభుత్వ టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి విధానాన్ని త్వరలోనే అనుసరించబోతూ ఉంది.